పక్క జరగనబ్బా రే మరి ఎవరు ఎంత హైట్ ఉందో సైడ్ రానా అటెండ్ పోవే. హలో అరే ఏవో పెద్ద మంచి ఏం చేస్తావు పోయి ముందుకు పోయి మేడం మేడం వస్తారు కదా ఎక్కువ అది ఉన్నది నా ఇంటికి అదే మనం చెప్తేనే బెటర్. కొంచెం కొంచెం ఇటు తీసుకో అక్క మీరు అక్క అక్క మీరు భయ్యా 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 లైవ్ కొంచెం సైడ్ సైడ్ మొబైల్ కన్నా స్లో 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 మేడం మేడం మహిళల పైన జరిగినటువంటి దాడిని కానీ అగాత్యాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ విధంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చల్లిస్తూ ఉంది. జీవోత్సవంలా పడి ఉంది. నిజంగా కూడా కాన్షియస్లో లేదు. మరి ముఖం అంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దొరుకుతుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్, దాదాపు 2000 ఇన్సిడెంట్స్ ఈ 9 నెలల్లో మహిళల పైన అనేక దాడులు, అత్యాచారాలు, అగాత్యాలు జరిగినా కూడా పూర్తిగా స్పందించి వదిలేస్తూ ఉన్నారు. అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత, వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్ళి ఏదో పరామర్శించి వదిలేస్తూ ఉన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయో, దాడులు జరుగుతున్న వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలే. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఇటువంటి కేసెస్ దాదాపు 2000 పైన అయిపోయినాయి ఇప్పటికీ. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడికి బాధితురాల్ని మరి ఏంటంటే నేను వచ్చి సర్కారు కొంత అమౌంట్ ఇచ్చేసి 1 లక్ష రూపాయలు మా బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అత్యాచారం జరిగినట్టయితే ప్రయత్నం జరిగితే వారికి 5 lakhs రూపీస్ ఉంది. ఈ ప్రభుత్వం స్పందిస్తే 10 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ఆలోచన ఉండాలి. కానీ అది ప్రభుత్వం అటువంటి చిత్తశుద్ధితో ఉన్నట్టు కనిపిస్తే నేను డిమాండ్ చేస్తున్నాను. మరి మంచి వైద్యాన్ని అందించాలా, బాధితుని వాళ్ళని రక్షించాలా, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి వారి పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసుని ఇన్వెస్ట్ చేయాల్సి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా సంఘటన బాధాకరం, అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడ చూస్తే
మీరంతా కూడా ఒక 30-40 గుంటలతోని బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూర్చుని వివర్చనలో కనిపిస్తాం. నిజంగా ఎంత ప్రతిఘటించి తనని తను కాపాడుతుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకు ఎంత అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలి వదిలేసి, శాంతి భద్రతను గాలి వదిలేసి, ఏది జరిగినా ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతాం. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూనే ప్రభుత్వానికి చల్లడం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ నాగర్ కర్నూలులో గిరిజన మహిళల మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్న స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగానే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలను స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో మహిళల మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేదు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేదు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్లో మహిళలకి భరోసాతో భద్రత ఉండేటట్టు షీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉంటే శాంతి భద్రతతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా భద్రత ఉందని ఉండేది. కానీ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అన్న ఒక భయంతో ఈరోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈరోజు ఆ మహిళను మనం జైనూరు సంఘటన జరిగిన వీళ్ళ మదర్ని చూస్తున్నాము. నిజంగా చాలా బాధ అనిపిస్తాం. ఇమీడియట్గా వాళ్ళ మీద ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. దాని నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టుగా అనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుందంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. 1వ తారీఖు జైనూరులో జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన. చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్యకృత్యం అయిపోయినాయి. మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 6 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూసాం. వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తూ ఉంటే ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళ పైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూసాం. అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు, 4 అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. రాష్ట్రం దెబ్బతింటా ఉంది. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈరోజు
ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక టీవీలో ఒక పేపర్లో చదివాను నేను. ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట. ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో థార్ వాహనంలో 22-24 ఏళ్ల వయసున్న 4 పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ తుపాకులు? ఒకప్పుడు బీహార్లో ఉండేవి నాటు తుపాకులు, ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి. 22-24 ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు. బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయింది. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ళ వయసు ఈరోజు మేడ్చల్లా ఊరేసుకొని చనిపోయాడు. రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచే రైతులన్నలు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం పితలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు, 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లు. అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసి మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు. ఆ ఒట్లకు కూడా సరిగా జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు, గుండాయిజము, రౌడీజము, ప్రతి జాగాలో కూడా ఇదే నడుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అల్లకల్లోలంగా ఉన్నారు. మంచిగా ప్రభుత్వం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు, కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా, మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్న అందరికీ కూడా